సందర్భాన్ని బైబిల్‌లో నుండి మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. ఈరోజు మనము నేర్చుకోబోయే ఆ టాపిక్ ఏంటి అన్నప్పుడు, ప్రపంచములో అత్యంత అదృష్టవంతులు, దురదృష్టవంతులు ఎవరు అనే ఒక అద్భుతమైన సందర్భాన్ని చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మరలా చెబుతున్నాను. ప్రపంచములో అత్యంత అదృష్టవంతులు, దురదృష్టవంతులు ఎవరు అనేది ఈరోజు మనం అందరం కూడా నేర్చుకోబోతున్నాము. మరి మనం ఆలోచన చేయగలిగితే, మరి ప్రపంచంలో చాలా విలువైన, అంటే మోస్ట్ వాల్యుబుల్, చాలా విలువైనది, మనము కష్టపడకుండా, మనం ఆలోచించకుండా మన దగ్గరికి వస్తే, ఒకవేళ అలాంటిది జరిగితే వారిని ఏమంటారు అంటే అదృష్టవంతులండి అంటారు. అంటే మనం ఆలోచించకుండా, మనం కష్టపడకుండా, ఈ ప్రపంచములో విలువైనది ఏదైనా మన దగ్గరికి వస్తే వారిని అదృష్టవంతులు అంటారు. అలాగే మనం చూడగలిగితేనండి, మనము మరి ఆలోచన చెయ్యండి. అలాగే లేదంటే కొంతమంది లాటరీలో వాళ్ళకు కొన్ని లక్షలొస్తాయి, కొన్ని కోట్లొస్తాయి. కాబట్టి అలాంటి వారిని ఏమంటారు అంటే అదృష్టవంతులండి అని మాట్లాడటం అనేది మనం వింటూనే ఉంటాము. అలాగే మనము ఊహించకుండా, మనము ఏమి చెయ్యకుండా ఒకవేళ నష్టపోతే అలాంటి వారిని దురదృష్టవంతులు అని మరి మాట్లాడటం అనేది మనం చూస్తూ ఉంటాం. వాడు దురదృష్టవంతుడండి, వాడు ఏది చేసినా నష్టపోతా ఉంటాడు, వాడు ఏది చేసినా వానికి కలిసి రాదండి అని మాట్లాడేవారు కూడా లేకపోలేదు. అంటే ఈ చిన్న చిన్న వాటికి అదృష్టం అని, ఈ చిన్న చిన్న వాటికి దురదృష్టం అని మరి చెప్పటం అనేది మనం అందరం కూడా వింటూనే ఉంటాము. కొన్ని సందర్భాల్లోనైతే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, ఫంక్షన్కి వెళ్ళి మన దగ్గరికి రాగానే బిర్యానీ అయిపోయింది అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే వాళ్ళని మీకు అదృష్టం లేదండి అంటారు. అంటే దేనికి అదృష్టం లేదు? అంటే బిర్యానీ దొరకకపోతే అతను అదృష్టవంతుడు కాదా? అంటే ఇలాంటివి మనం వింటూనే ఉంటాము. కాబట్టి మనం ఆలోచిస్తున్నాము, ప్రపంచములో అత్యంత అదృష్టవంతులు, దురదృష్టవంతులు ఎవరో మనం ఆలోచిస్తున్నామో. మరి 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 గూగుల్‌లో గనక మీరు సెర్చ్ చేయగలిగితే, హూ ఈస్ ద లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని ఒకవేళ మీరు గనక సెర్చ్ చేయగలిగితే, అందులో ఒక అతని పేరు మనకు కనబడుతుంది. అతని పేరే ఫ్రేన్ సెలెక్ అతని పేరు. ఇతన్ని ఏమన్నారు అంటే ప్రపంచంలో అత్యంత అదృష్టవంతుడు, ద లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని మీరు గూగుల్లో కొట్టగానే ఇదిగోనండి ఫ్రేన్ సెలెక్ అనే పేరు మనకు కనబడుతుంది. అతని ఫోటోతో మనకు కనబడుతుంది. ఇంతకీ ఇతన్ని ఎందుకు అదృష్టవంతుడు, ఇతన్ని ఎందుకు లక్కీయెస్ట్ పర్సన్ అని ఇతన్ని ఎందుకు పిలుస్తున్నారు? ఎందుకు అతను అదృష్టవంతుడు అన్నప్పుడండి, ఎందుకంటే ఒకసారి ఇతను ట్రైన్‌లో వెళ్తున్నాడట. ట్రైన్‌లో వెళ్తున్నప్పుడు ట్రైన్ అనేది యాక్సిడెంట్‌కి గురి కావటము. అది మొత్తం మీద నదిలో ఎక్కడో పడిపోయింది. అప్పుడు ఇతనితో ఉన్నవారు చనిపోయారు, ఇతను మాత్రము బ్రతికిపోయాడు. గుర్తుంచుకోండి ఒక్కసారి, ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే అందరూ చనిపోయారు, ఇతను మాత్రం బ్రతికిపోయాడు. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే, ఆ తర్వాత అండి ప్లేన్ యాక్సిడెంట్ అండి. ఆ తర్వాత ప్లేన్ ఎక్కాడు. ఫస్ట్ టైం ప్లేన్ ఎక్కాడు. ప్లేన్ ఎక్కిన తర్వాత మనం ఆలోచన చేయగలిగితేనండి, ప్లేన్ ఎక్కిన తర్వాత ఏం జరిగిందంటే ఆ ప్లేన్ కూడా, ఏరోప్లేన్ కూడా, అది కూడా ప్రమాదానికి గురవటము. అలా ప్రమాదానికి గురైపోయిన తర్వాత ఇతను అందులో నుంచి ఎక్కడ పడిపోయాడంటే ఒక గడ్డివాములో ఇతను దిగబడిపోయాడు. ఒక గడ్డివాములో పడిపోయి ఇతను బ్రతికిపోయాడు. ట్రైన్ యాక్సిడెంట్లో బ్రతికిపోయాడు, అలాగే ప్లేన్ యాక్సిడెంట్లో కూడా ఇతను బతికిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటేనండి, కారు ప్రమాదం అండి, కార్ యాక్సిడెంట్. 3 సార్లు కార్ యాక్సిడెంట్ జరిగిందట. 3 సార్లు కార్ యాక్సిడెంట్ జరిగిందట. 3 సార్లు కార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు
అందులో కూడా ఇతను బ్రతికిపోయాడు. ఒకసారైతే ఏం జరిగిందంటే కారు వెళ్ళిపోయి 300 అడుగుల లోయలో పడిపోయిందటండి కారు. ఇతను ఒక చెట్టుకు చిక్కుకున్నాడట ఇతను. ఇతను ఒక చెట్టుకు చిక్కుకొని ఇతను బ్రతికిపోయాడు. ఇలా ఏం జరిగిందంటే కార్ యాక్సిడెంట్ కూడా 3 సార్లు జరిగితే ఇతను బ్రతికిపోయాడు. ఆ తర్వాత 2 సార్లు బస్ యాక్సిడెంట్ జరిగిందటండి ఇతనికే ఇవన్నీ. ట్రైన్ యాక్సిడెంట్ ఒకసారి, ఆ తర్వాత ప్లేన్ యాక్సిడెంట్ ఒకసారి, 3 సార్లు కార్ యాక్సిడెంట్, మొత్తం 5 సార్లు. ఆ తర్వాత 2 సార్లు బస్ యాక్సిడెంట్ జరిగింది ఇతనికి. బస్ యాక్సిడెంట్ జరిగితే అక్కడ కూడా ఇతను బ్రతికిపోయాడు. అంటే ఎన్ని సార్లు తప్పించుకున్నాడు? 7 సార్లు తప్పించుకున్నాడు. 7 సార్లు తప్పించుకున్నాడు. అంతేకాదు 2020 2003లో 2003లో 6 కోట్ల లాటరీ తగిలిందటండి ఇతనికి. అంటే మన కరెన్సీలో 6 కోట్ల లాటరీ తగిలిందటండి. అందుకే ఈ ఫ్రేన్ సెలేకును ఏమన్నారు అంటే ప్రపంచములో అత్యంత అదృష్టవంతుడు, ద లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అన్నారు. ప్రపంచంలో అత్యంత అదృష్టవంతుడు. అలా ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంటే 85 సంవత్సరాలు బ్రతికాడు, చనిపోయాడు. అంటే ఎన్నిసార్లు తప్పించుకున్నాడు? 7 సార్లు యాక్సిడెంట్ అయితే తప్పించుకున్నాడు. అందులో ప్లేన్ యాక్సిడెంట్ అయితే అసలు బతుకుతారా మీరు ఆలోచించండి. గడ్డివాములో పడిపోయి బతికిపోయాడు. 300 అడుగుల లోతులో కారు వెళ్ళిపోయి పడిపోయింది. ఒక చెట్టుకు చిక్కుకొని బతికిపోయాడు. అందుకే ఇతన్ని ఏమన్నారు అంటే ప్రపంచములో అత్యంత అదృష్టవంతుడు అని ఈ ప్రపంచం అంటుంది. కానీ మనం ఆలోచన చేయగలిగితే అసలు ఎవరు ప్రపంచములో అత్యంత అదృష్టవంతులో మనకు అర్థం కావాలి. ఎవరంటేనండి ఎవరైతే భూమి మీద పుట్టారో భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరిలో ఎవరైతే మరలా పరలోకానికి వెళతారో. ఎందుకంటేనండి పరలోకములో నుండే మనం బయలుదేరి వచ్చాం. మనం అందరం కూడా పరలోకములో నుండి బయలుదేరి వచ్చిన మనము మరలా ఎప్పుడైతే పరలోకానికి మనం వెళతామో వారండి అత్యంత అదృష్టవంతులు. ఎందుకంటే ఏమని రాయించాడంటే అపోస్తులైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక, దయచేసి 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురు మాట నిశ్చయము గనుక. ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురు అను మాట నిశ్చయము గనుక. అంటే పరలోకానికి ఎంతమంది వెళతారండి అంటే ఇప్పుడు సుమారుగా ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారు. ఈ 800 కోట్ల మందిలో ఇందులో క్రైస్తవులు సుమారుగా ఒక 400 కోట్ల మంది అనుకుందాము. ఈ 400 కోట్ల మందిలో ఇందులో మరలా డినామినేషన్స్ అండి. ఇందులో 3000 మత శాఖలు ఉన్నాయి. ఈ 3000 మత శాఖలు గాక కొన్ని లక్షల సంస్థలు ఉన్నాయి. మరి ఇంతమందిలో ఎంతమంది అయ్యా పరలోకానికి వెళతారని దేవుణ్ణి అడిగితే ఆయన అంటున్నాడు ఎవరో కొందరు. అంటే వేళ్ల మీద లెక్క పెట్టేయొచ్చు పరలోకానికి వెళ్ళే వారి లిస్ట్. వేళ్ల మీద లెక్క పెట్టేయొచ్చు. ఎందుకంటేనండి చర్చికి వెళుతున్నంత మాత్రాన చర్చికి వెళ్ళే వారందరూ కూడా పరలోకానికి వెళ్ళరు. ఎందుకంటే చర్చికి వెళ్ళటం చాలా ఈజీ. చర్చిలో నుండి పరలోకానికి వెళ్ళటం అన్నది అది చాలా కష్టముతో కూడుకున్నది. చాలా కష్టం అండి అది. అందుకేనండి మనం ఆలోచన చేయగలిగితే ఎవరైతే భూమి మీద పుట్టి ఎవరైతే పరలోకానికి వెళతారో వారండి అదృష్టవంతులు, అత్యంత లక్కీయెస్ట్ పర్సన్స్ వాళ్ళు. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే ఏమి చెయ్యకుండా
మనము కష్టపడకుండా శ్రమలు, బాధలు ఇదిగోనండి ఇవన్నీ మనం అనుభవించకుండా ఇదిగో ఒకవేళ చనిపోతే వాళ్ళు పరలోకానికి వెళతారు. వారిని అదృష్టవంతులు అని మనము చెప్పవచ్చు. అయితే ఇక ఒక్కొక్కటి మనం ఆలోచిద్దాము. దయచేసి అందరము కూడా ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరము కూడా చదువుదాము. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనము. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరగకయు తగిన రీతిని సమాధి చెయ్యబడకయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. అంటే సరైన రీతిలో సమాధి అంటే దాని అర్థం ఏంటంటేనండి నీతిమంతుడిగా సమాధిలోనికి వెళ్ళలేదు అని దాని అర్థము. నీతిమంతుడిగా సమాధిలోనికి వెళ్ళలేదని దాని అర్థము. గోరీలు గోల్డ్తో ఉంటే లాభం ఏంటిది మీరు ఆలోచించండి. ఆ గోరీలు అంటాం కదండి వాటిని, సమాధులు. అవి గోల్డ్తో ఉంటే, గ్రైనైట్తో ఉంటే లాభం ఏంటి మీరు ఆలోచించండి. ఎందుకంటే నీతిమంతుడిగా సమాధిలోనికి వెళ్ళకపోతే ఇదిగోనండి అది తగిన రీతిగా సమాధి చేయబడకపోవటము. తర్వాత ఏమంటున్నాడు అంటే ఇదిగో వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. అంటే ఒకవేళ పిండముగా రాలిపోతే వారు పరలోకానికి వెళతారటండి. పిండముగా రాలిపోతే వారు పరలోకానికి వెళతారట. ఈ పిండానికి మీరు ఆలోచించండి. ఏమైనా పని చేసేది ఉంటుందా? కష్టపడేది ఉంటుందా? దానికి ఏమైనా శ్రమలు ఉంటాయా? బాధలు ఉంటాయా? నిందలు ఉంటాయా? అవమానాలు ఉంటాయా? ఇవన్నీ లేకుండా వీళ్ళు ఎటెళ్తున్నారు అంటే ఇదిగోనండి పరలోకానికి వెళుతున్నారు. అందుకేనండి వీరిని అత్యంత అదృష్టవంతులు అని మనం చెప్పుకోవచ్చు. అలాగే మరొకరు కూడా మీరు చూడగలిగితే లూకాసు వార్త 18వ అధ్యాయము. దయచేసి లూకాసు వార్త 18వ అధ్యాయము 16వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానివ్వుడి. దేవుని రాజ్యము ఇలాంటి వారిది. దేవుని రాజ్యము ఇలాంటి వారిది అంటున్నాడు. అంటే ఆటంకపరచక అంటున్నాడు. ఎందుకంటేనండి పిల్లల్లో మీరు ఆలోచించండి. పిల్లలలో పగలుండవు, పిల్లలలో ప్రతీకారాలు ఉండవు, పిల్లలలో ద్వేషాలు ఉండవు, పిల్లలలో మోసాలు ఉండవు. అందుకేనండి వాళ్ళని ఏమంటున్నాడంటే ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అంటున్నాడు. ఒకవేళ ఈరోజు పిల్లలు కొట్టుకున్నా రేపు మళ్ళీ మాట్లాడుకుంటారు, రేపు మళ్ళీ కలిసిపోతారు. కానీ పెద్దవాళ్ళు చూడండి ఈరోజు తిట్టుకున్నారంటే వాడే మాట్లాడాలని ఈయనే మాట్లాడాలని వాడు. ఇద్దరు మాట్లాడుకోరు, మళ్ళీ ఏదో ఒక సందర్భం రావాలి, మళ్ళీ అప్పుడు మాట్లాడుకుంటారు. కానీ పిల్లలు అలా కాదండి. ఈరోజు కొట్టుకున్నా తిట్టుకున్నా మళ్ళీ కలిసిపోయే స్వభావము పిల్లలకు ఉంటుంది. అందుకే ఆయన అంటున్నాడు ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అని మరి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఒకవేళ పిల్లలు చనిపోయారనుకోండి బాధపడవలసిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళారు అంటే వాళ్ళను దేవుడు తన దగ్గరికి తీసుకుంటున్నాడు. ఎప్పుడైతే పిల్లలకు ఇది మేలు ఇది కీడు అని ఎప్పుడైతే పిల్లలకు తెలియదో అలాంటి పిల్లలు ఒకవేళ మరణిస్తే వాళ్ళు కూడా పరలోకానికి వెళతారు. చాలా మంది అంటారండి దేవుడు అన్యాయం చేశాడండి అని అంటారు. చాలా మంది బైబిల్ గ్రంథంలో కూడా పిల్లలను చంపేయండి అని బైబిల్ గ్రంథంలో కూడా మాట్లాడినప్పుడు కొంతమంది బైబిల్ని అపార్థం చేసుకొని ఏమని మాట్లాడుతున్నారు అంటే దేవుడు పిల్లల్ని చంపమన్నాడు. బైబిల్ దేవుడు అట పిల్లల్ని చంపమన్నాడు. పిల్లలు ఏం పాపం పిల్లలుగా చనిపోతే వాళ్ళు నెమ్మది పొందే స్థలానికి దేవుడు తీసుకొని వెళుతున్నాడు. ఒకవేళ వాడు పెద్దయిన తర్వాత ఒక రౌడీయో ఒక చీడపురుగు అవుతాడేమో అది దేవుడికి తెలుసు, కానీ మనకు తెలియదు.
అందుకేనండి పిల్లలను దేవుడు మరి పాత నిబంధన గ్రంథంలో ఎందుకు చంపమన్నాడు అన్నప్పుడు అండి, వాళ్ళ భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఎప్పుడు తీసుకుంటే వాళ్ళు ఒక మంచి స్థలంలోనికి వెళతారో అప్పుడు తీసుకున్నాడండి. అందుకే పిల్లల గురించి మాట్లాడుతూ ఈలాటి వారిదే పరలోక రాజ్యము, ఈలాటి వారిదే పరలోక రాజ్యము అంటున్నాడు. తర్వాత మరలా ఇంకా మనం చూడగలిగితేనండి, వీరు కూడా పిల్లలు కూడా మనం ఏమనొచ్చు అంటే వీళ్ళు కూడా అదృష్టవంతులు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు మరణిస్తే డైరెక్ట్గా వాళ్ళు ఇదిగోనండి దేవుడున్న లోకానికి వెళ్తారు. అలాగే ఇంకా మనం చూడగలిగితే యోహాను సువార్త 9వ అధ్యాయము, 1, 2, 3 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. 9వ అధ్యాయము యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాము. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గుడ్డివాడైన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెనో వీన్ని కన్నవారా అని ఆయనను అడిగెను. చాలా మంది ఏమంటారంటేనండి, ఇదిగో గత జన్మలో వీళ్ళేదో పాపం చేశారు, గత జన్మలో ఇతనేదో పాపం చేశాడు, లేదంటే ఇతని తల్లిదండ్రులు ఏదో పాపము చేశారు గనక అతను ఈలాగు పుట్టాడు అని నమ్మేవాళ్ళు కూడా లేకపోలేదు. అసలు గత జన్మ దగ్గరికి ఎందుకండి? ఒక 5 సంవత్సరాల క్రితమో ఏ చీర కట్టుకున్నారో, ఏ బట్టలు వేసుకున్నారో గుర్తుండదు. కానీ ఇప్పటికీ కూడా గత జన్మలో అని మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ కూడా మనం చూడగలిగితే ఇతను గుడ్డివాడుగా పుట్టుటకు ఇతనేమైనా పాపం చేశాడా? ఇతని కన్న వాళ్ళు ఏమైనా పాపము చేశారా? అందుకే ఇతను గుడ్డివాడుగా పుట్టాడా అని యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో మనం చూడగలిగితేనండి, అప్పుడు యేసు వీడైనను అంటే గుడ్డివాడైనను, వీని కన్నవారైనను అంటే తల్లిదండ్రులైనను పాపము చెయ్యలేదు గాని ఏదో పాపము చేస్తే ఇలా పుడతారు అలా పుడతారని లేదండి. అది కాదండి. మరి ఎందుకు పుడుతున్నారు దివ్యాంగులుగా? ఎందుకు పుడుతున్నారు అంటే దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. కాబట్టి దేవుని కార్యాలు ప్రత్యక్షపరచబడుటకే, జరగడానికి ఇదిగో వీడు గుడ్డివాడుగా పుట్టాడు. ఎందుకంటేనండి ఇప్పటి వరకు ఎవరు కూడా మానవ అవయవములో ఉన్న ఒక్క అవయవాన్ని కూడా మనుషులు తయారు చేయలేరండి. ఆ మధ్యకాలంలో ఏం జరిగిందంటే పందిగుండెను మనిషికి అమర్చారు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే కొద్ది రోజులకే మనిషి చనిపోయాడు. అంటే దేవుడు కలగజేసిన అవయవాలు దాచుకోవాలి మనము. అందుకే బ్లడ్ బ్యాంక్ అంటున్నాం, ఐ బ్యాంక్ అంటున్నాం, కిడ్నీ బ్యాంక్ అంటున్నాం. ఎందుకు ఇవన్నీ బ్యాంకులు? ఎందుకు? డబ్బులు దాచుకునే బ్యాంకులు కాదు ఇవి, అవయవాలు దాచుకునే బ్యాంకులు. ఎందుకు అవయవాలు దాచుకోవాలి అన్నప్పుడు దేవుడు చేసినవి బయట దొరకవు. దేవుడు చేసినవి బయట దొరకవండి. అక్కడ దాకా ఎందుకండి? మన వెంట్రుకలను తెల్లగానైనాను నల్లగానైనా నువ్వు చెయ్యలేవు అన్నాడు. అదేంటండి, నేను హెయిర్ డై వేస్తున్నాను కదండి అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ కింద నుంచి వచ్చేది మీరు ఏంటిది, అది ఎలా వస్తుందో మీరు ఆలోచించండి. అందుకేనండి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగో దివ్యాంగులుగా ఎవరైతే పుట్టారోనండి వారు కూడా ఎవరు అంటే అదృష్టవంతులు. అలాగే మరొక ఆయన గురించి కూడా మీరు ఆలోచన చేయగలిగితే మరొక ఆయన కూడానండి ఎవరు అంటే సిలువలో ఉన్న ఒక దొంగ ఏం చేశాడు అని మనం ఆలోచన చేయగలిగితే లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము.
లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనములో, నేడు నీవు నాతో కూడా, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాన నేను. ఇక్కడ ఎవరు అంటేనండి, సిలువలో ఉన్న ఒక దొంగ ఎన్నో కుటుంబాలు దోచుకొని ఉంటాడు, ఎన్నో కుటుంబాలు దోచుకొని ఉంటాడండి. కానీ ఇతనికి ఎలాంటి గతి వచ్చిందని మనం ఆలోచన చేయగలిగితే, ఇతనికి ఎలాంటి స్థితి వచ్చిందంటే, యేసుక్రీస్తు వారే అంటున్నారు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. తంతే బూరల బుట్టలో పడ్డాడండి అంటారు కదండి. ఇతను కూడా ఎవరు అంటే లక్కీయెస్ట్ పర్సన్ అండి. ఇతను కూడా అదృష్టవంతుడు. ఎందుకంటే ఎక్కడికి వెళుతున్నాడు అంటే యేసుక్రీస్తు వారితో పరదైసుకు వెళుతున్నాడు. ఇతను కూడా మీరు ఆలోచన చేయగలిగితే ఎన్నో కుటుంబాలు దోచుకున్న ఇతను ఆ కొన్ని క్షణాలలో మారు మనసు పొందుకున్నాడు. ఇదిగోనండి, యేసుక్రీస్తు వారు అతన్ని పరదైసుకు తీసుకొని వెళ్ళిపోయాడు. ఎంతమంది చెప్పానండి? ఇప్పుడు నలుగురు చెప్పాను. పిండముగా రాలిపోతే పిల్లలు అదృష్టవంతులు, దివ్యాంగులు అదృష్టవంతులు, అలాగే సిలువలో ఉన్న ఒక దొంగ ఇతను కూడా అదృష్టవంతుడు. అలాగే మనమందరం అంటే క్రీస్తు రక్తములో కడగబడిన మనమందరము కూడా అదృష్టవంతులమే. ఎందుకంటేనండి, ఈ వాక్యము మన దగ్గరికి వచ్చింది. ఒకవేళ ఈ వాక్యము మన దగ్గరికి రాకపోతే మనకు రక్షణ లేదు. మనకు రక్షణ లేకపోతే మనము పరలోకానికి వెళ్ళము. అందుకే మనం కూడా ఎవరమంటే మనము కూడా అదృష్టవంతులమే. అంతేగాని మనం ఎప్పుడు బాధపడొద్దండి, నాకు ఏమి లేదండి, నేను ఏమి రాదండి అని మనం ఎప్పుడు బాధపడకూడదు. మనము కూడా అదృష్టవంతులమే. ఎందుకంటే మనము కూడా పరలోకానికి వెళ్ళే వాళ్ళము. కాబట్టి ఎవరైతే పరలోకానికి వెళతారోనండి ఈ భూమి మీద నుంచి, వాళ్ళు అత్యంత అదృష్టవంతులు. మరి ఎవరండి దురదృష్టవంతులు అన్నప్పుడు ఎవరంటేనండి, ఎవరని మనం ఆలోచన చేయగలిగితే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారి శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. అతని పేరే ఇస్కరియోతు యూదా. యేసుక్రీస్తు వారితో 3.5 సంవత్సరాలు తిరిగాడండి. అతను 3.5 సంవత్సరాలు తిరిగాడు. ఆ తర్వాత ఇద్దరిని యేసుక్రీస్తు వారు సువార్తకు పంపించినప్పుడు వెళ్ళాడు. ఆ తర్వాత దయ్యాలు కూడా వెళ్ళగొట్టాడండి. ఆ తర్వాత ఏం జరిగిందని మనం ఆలోచన చేయగలిగితే, సాతాను దూరాడు, 30 వెండి నాణాలకు ఆశపడ్డాడు. ఇదిగోనండి, ఉరి పెట్టుకున్నాడు, నడిమికి బద్దలైపోయి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. యేసుక్రీస్తు వారితో ఉన్న వ్యక్తి కూడా ఏమైపోయాడంటే రక్షించబడలేదు, ఆయన రక్షణ పొందుకోలేదు. అందుకే అతని గురించి ఏమని రాయబడిందని మనం ఆలోచన చేయగలిగితే, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 25వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1వ అధ్యాయం 25వ వచనం మనం చూడగలిగితే, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన తన చోటికి పోవుటకు, తన చోటు, మన చోటు, మనందరి చోటు ఏదంటే ఇదిగో మరి మనకు 90వ కీర్తనలో మనం చదువుకుంటాము. ఆయన ఏమంటాడంటే నరులారా తిరిగి రండి, ఎందుకంటే తరతరములకు మా నివాస స్థలము నీవే. పరలోకములో నుండి మనము బయలుదేరి భూమి మీదకి వచ్చాము. మరలా పరలోకానికి వెళ్ళవలసిన ఇస్కరియోతు యూదా తప్పిపోయి, తన చోటుకు తప్పిపోయి పోగొట్టుకున్నాడు. అంటే ఎవరండి ఇతను అంటే అత్యంత దురదృష్టవంతుడు. యేసుక్రీస్తు వారితో ఉన్న ఒక వ్యక్తి తప్పిపోయాడండి. ఈరోజు బ్యాప్టిజం తీసుకున్నాము, సంఘంలోనికి వచ్చాము, సంఘములోనికి వచ్చిన తర్వాత కూడా నరకములోనికి వెళ్ళాడు అనుకోండి. ఇప్పుడు మన ఇంటి పక్కన ఉన్న రక్షణ పొందుకోనైనా, మనం రక్షణ పొందుకొని బ్యాప్టిజం పొందుకొని చర్చికి వెళ్ళే మనం ఒకే దగ్గరికి వెళ్ళామనుకోండి,
అలాంటప్పుడు మనం చేసే భక్తి ఎందుకు మీరు ఆలోచించండి. భక్తి ఎందుకు మీరు ఆలోచించండి. అందుకేనండి ఇస్కరియోతు యూదా ఎవరు అంటేనండి అత్యంత దురదృష్టవంతుడు, అన్‌లక్కీ ఫెలో ఇతను. ఆ రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకున్న వ్యక్తి. అలాగే మరొకతను ఎవరు అన్నప్పుడండి, ఇదిగోనండి సిలువలో ఉన్న మరొక దొంగ. ఒక దొంగేమో పరదైసుకు వెళ్ళాడు. ఒక దొంగేమోనండి అతను కూడానండి యేసుక్రీస్తు వారితో ఉండి రక్షణ పొందుకొని మారు మనసు పొందుకుంటే సరిపోయేదండి. కానీ ఆ దొంగ కూడా మనం ఆలోచన చేయగలిగితే అతను కూడా దురదృష్టవంతుడు. అతను కూడా దురదృష్టవంతుడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి మనకు ఎంత గొప్ప రక్షణను గనక మనము నిర్లక్ష్యము చేస్తే ఎలాగు తప్పించుకొందుమని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో మనం అందరం కూడా చదువుకుంటాము. ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు దేవుడు. ఇదిగో మరొక సంవత్సరాన్ని కూడా దేవుడు మనకిచ్చాడు. ఎందుకంటేనండి మనము మారాలి అని. చాలా మంది మనం ఏమనుకుంటామంటే లోకములో ఉన్న గనులను చూసి వాళ్ళు చాలా అదృష్టవంతులండి అనుకుంటాం మనం. వాళ్ళ మ్యారేజ్‌లు గ్రాండ్‌గా చేసుకోవటం గానివ్వండి, వాళ్ళ ఫంక్షన్‌లు గ్రాండ్‌గా చేసుకోవటం కానీ, వాళ్ళందరిని మనం ఏమంటామంటే వాళ్ళు గనులండి, అదృష్టవంతులండి అని మనం చెప్పుకుంటాం. కానీ మీరు ఆలోచన చేయగలిగితేనండి దేవుడు వాళ్ళు దేవుని త్రాసులో వాళ్ళు బరువుండరటండి. ఒక్కసారి ఆ మాట కూడా మనం చూడగలిగితేనండి కీర్తనల గ్రంథం 62వ అధ్యాయము 9వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము దయచేసి 9వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 62వ అధ్యాయము 9వ వచనములో అల్పులైన వారు వట్టి ఊపిరై ఉన్నారు. గనులైన వారు ఎవరినైతే అన్ని అనుభవిస్తున్నారో, సకల భోగ భాగ్యములు ఎవరైతే అనుభవిస్తున్నారో, ఇదిగో గనులైన వారు మాయా స్వరూపులు త్రాసులో వారందరూ తేలిపోవుదురు. వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. అంటే వేటు లేరటండి, బరువు లేరటండి. ఈ లోకములో ఎవరినైతే అదృష్టవంతులు అనుకుంటున్నామో వారట దేవుని త్రాసులో వాళ్ళు బరువు ఉండరటండి, తేలిపోతారట. అందుకే బెల్షాజరు గురించి దానియేలు గ్రంథంలో మనం చదువుకుంటాము. నిన్ను త్రాసులో వేసి తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఒక చక్రవర్తి అండి అతను. ఒక చక్రవర్తి దేవుని త్రాసులో బరువు లేడు, వేటు లేడండి, తేలిపోయాడు. చివరిగా యోబు గారి గురించి కూడా మనం ఆలోచన చేయగలిగితే ఆ మాట చదువుకొని మనం అందరం కూడా ముగింపులోనికి వెళ్ళిపోదాము. యోబు గ్రంథం 6వ అధ్యాయము 2, 3 వచనాలు మనం అందరము కూడా చదువుకుందాము. యోబు గ్రంథం 6వ అధ్యాయం 2, 3 వచనాలు మనం చదువుకుందాము. నా దుఃఖము చక్కగా తూచబడును గాక, దాన్ని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. అలాగున చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును. యోబు గారు దేవుని త్రాసులో సముద్రపు ఇసుక కన్నా ఆయన బరువుగా కనబడతాడటండి. ఈ లోకములో మనకు వేటు ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ దేవుని త్రాసులో మనకు వేటు ఉండాలి. అందుకేనండి ప్రపంచములో అత్యంత అదృష్టవంతులు ఎవరు అంటే ఎవరైతే పరలోకానికి వెళతారో వారే అత్యంత అదృష్టవంతులు. ఎవరైతే పరలోకాన్ని పోగొట్టుకుంటారో, ఈ జీవితాన్ని ఎవరైతే పాడు చేసుకుంటారో, ఈ సమయాన్ని ఎవరైతే దుర్వినియోగం చేసుకుంటారో వాళ్ళందరూ కూడా అత్యంత దురదృష్టవంతులు. కాబట్టి మీరు అదృష్టవంతుల జాబితాలో ఉన్నారో, వంతుల జాబితాలో మీరు ఉన్నారో, ఏ లిస్టులో ఉన్నారో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే దేవుని త్రాసులో బరువుగా ఉండాలి మనము. ఇక్కడ మనకి ఏమి లేకపోయినా దేవుని త్రాసులో ఒక యోబు గారు సముద్రపు ఇసుక కన్నా నేను బరువుగా ఉంటాను అంటున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే అన్ని ఉన్న ఒక బెల్షాజరు, ఒక చక్రవర్తి దేవుని త్రాసులో తేలిపోయాడు. కాబట్టి
మనము అత్యంత అదృష్టవంతుల జాబితాలో ఉండాలే గాని అత్యంత దురదృష్టవంతుల జాబితాలో మనం ఉండకూడదని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన హృదయాలలో ఫలింపజేయునుగాక. ఆమేన్.